మన దేశంలో విస్తారమైనటువంటి వ్యవసాయ భూములు ఉన్నాయి, కానీ వాడకం క్రమంగా తగ్గిపోతుంది. దానికి కారణం పండించేటటువంటి రైతులు తగ్గిపోతున్నారు. రైతుల బిడ్డలు వ్యవసాయాన్ని వదిలేసేసి ఇతర రంగాలకు వెళ్ళిపోయారు. అదే సందర్భంలో రైతు కూలీలు పనులు తగ్గిపోతూనే మానేస్తున్నారు. వాళ్ళు వేరే రంగాలకి, భవన నిర్మాణ రంగమో లేకపోతే కనుక సెక్యూరిటీగానో పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. దాంతో పల్లె ప్రాంతాలలో మనుషుల కొరత కారణంగా వ్యవసాయం అన్నటువంటిది కుచించుకుపోతుంది. అయినా ఈ దశలో కూడా ఎగుమతుల్లో మనం బాగానే ఉన్నాం అంటే దానికి కారణం సరికొత్త వంగడాలతో, అంటే విత్తనాలతో మన దిగుబడి పెరగటం అన్నట్టు. ఇప్పుడు అంతకంటే దిగుబడి పెంచేటటువంటి దాని మీద పరిశోధనలు చేయాల్సి వచ్చింది. మారుతున్న కాలంలో మోడీ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి ఆ పరిశోధనల ఫలితం దక్కింది. ఇప్పుడు తాజాగా ఏకంగా 109 రకాల విత్తనాలు మోడీ విడుదల చేశారు. వ్యవసాయ ఉద్యానవన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని పుసా క్యాంపస్లో వీటిని మోడీ ఆవిష్కరించారు. రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించారు కూడా. కొత్త వంగడాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. పౌష్టికాహారం మీద ప్రజలు ఎలా మళ్ళుతున్నారన్న విషయాన్ని చెప్పారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను, సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను, సేంద్రీయ వ్యవసాయంపై సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా ప్రధాని మాట్లాడారు. తద్వారా వ్యవసాయం పట్ల తనకున్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి నిరూపించారు.